ఏమైనా ప్రార్థన చేసుకుని క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ మరి ఉదయకాలపు శుభములు వందనములు తెలియజేసుకుంటూ మరి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థన మనం అందరం ప్రారంభం చేసుకుందాం ప్రియులారా. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన ద్వారాగా మనం మరింత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోషేబాబు ప్రార్థన ఇంకెలా ఉన్నాయి? మాకు అంతేగా మీకు అంతేనమంటారు ఇది మీకు అంతే ఇటు కట్టిన వాక చేయకుండా తిన్నా వాకించండి మేము విట్టిపోయాం కానీ మా రుద్రంతర పైన చూడండి ఇటు తిని ఆ పోస్టుల కార్యాలు 4 అధ్యాయం జ్ఞానం చేతిని బలాన్ని తండ్రి ఇంకా నాటోళ్ళు గారు వందన ముట్టి పరిశుద్ధపడండి మా సంఘాలు సాయంత్రం కాచి కాబట్టి అట్లా కాపాడుకుండా నడిపించిన బియ్యాల రాజు గారిని సాయంత్రం కాచి కాపాడుతుంది ఇంకా నాటోళ్ళు గారు వంతున్నాయి అది ముట్టి పరిశుద్ధపడండి కృష్ణ అడుగుతుంది భర్తండి రామేన్ ఆమేన్. జయగడి ప్రార్థన ఇంకెలా ఉన్నాం మనం? జయతల్లి ప్రార్థన పలసంగా ఇట్రీగా తండ్రి వాక్యం చదువుతాను మీదనే సత్నీగా అనేది రోట్రీగా తండ్రి అపోట్ల కార్యాలు 4 చదువు చదివుతుండగా తండ్రి మీదనే సత్నీ సామాధాన్ని తండ్రి రోట్రీగా తండ్రి ఓదోకి ఇస్తాను తండ్రి పంపి పిఎల్ రాజు గారు పాటలు పిఎల్ రాజు గారు దీవించాలంటే సంఘంగా కాపాడకుండా అందరినీ దీవించాలని తండ్రి రోటరీగా తండ్రి సేవకు బృందాన్ని దీవించాలని తండ్రి అవే కాకుండా తండ్రి వైఎస్ఆర్ నగర్లో తండ్రి వాకించే బియ్యాల రాజులు కూడా దీవించాలని తండ్రి అక్కడ ఉన్న పరిచయాలు అందరినీ దీవించాలని తండ్రి అక్కడ సంఘ కాపాడుకున్న అందరినీ దీవించాలని తండ్రి ఈ రోటరీగా తండ్రి వాకింగ్ చదువుకోతండి కదండి మామూలు తెలిసిలా చేసింది ఎంత రీతిగా తండ్రి అక్కడ తండ్రి యమనస్సులు ఉన్న వాళ్ళు అందరినీ దీవించాలని తండ్రి అదే కాకుండా వదులుతండి పెంకులు పడితే జూడు పడితే అందరినీ దీవించాలని తండ్రి వైఎస్ఆర్ నగర్ కూడా అందరూ అక్కడ మనతో ప్రజలందరినీ దీవించాలని వాళ్ళందరినీ తండ్రి క్రీస్తులకు నడిపించేలా చేయండి తండ్రి ఇంకా వెళ్తే అన్న రోగులు అందరూ ముట్టేసుకొని వేసుకేసిన పరమాత్మ ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మోషేబాబు క్లిక్ చేయండి. చిన్నగా ప్రార్థన చేసుకుందాం నాన్న. నువ్వు ఇంకా ఎలా ఉండాలి మోషేబాబు? ప్రార్థన చేసుకుందాం. జైతల్లి నువ్వు లేకపోతే వెనక్కి వెళ్ళి కొద్దిగా ఎలా వచ్చా నాన్న? వారికి ఎలా వచ్చా? ఓకే ఓకేనా? రైట్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీ దయగల నామానికే స్తుతులు తండ్రి. దేవా, గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాల సమయంలో కుటుంబంలోనైనా మీ సన్నిధి భాగ్యాన్ని మాకు ఇటు రీతికి అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దేవా. మరి యొక్క సమయంలో నాయన మోషేబాబు, జయతల్లి ఇరువురు ప్రార్థన చేశారు ప్రభా. ప్రార్థన పట్ల మరింత పట్టుదలను, ఆసక్తిని వారికి అనుగ్రహించండి. ప్రార్థనలో పలకవలసినటువంటి పదాలు నేను ఇతరుల కొరకు ఎట్టి రీతిగా ప్రార్థించాలో అట్టి తెలివిని, జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. వారికి నేర్పించడానికి నాకు సహనమును, నేను ఓర్పును, జ్ఞానాన్ని నాకును ప్రసాదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క సమయంలో నాయన తండ్రి ఈ పరిచర్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా తమ వంతుగానైనా పరిచర్యలు చేస్తున్నారు ప్రభా. మా కంటికి కనబడిన రీతిలోనైనా సేవలను చేస్తూ, పరిచర్య చేస్తూ, నాయన తండ్రి ప్రార్థన చేస్తూ, సహకారాలు అందిస్తూ ప్రభు ఎంతోమంది ఈ రోజునైనా రహస్యంగా పరిచర్య జరిగిస్తున్నటువంటి బిడ్డలను ఈ ఉదయకాల సమయంలో మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. తెర మీదకు వచ్చేవారు కొందరైతే తెర వెనక ఉండి ప్రోత్సహించేవారు మరికొందరు ఉన్నారు ప్రభా. వారిని, వారి కుటుంబాలని మీ దయగల రెక్కల నీడలో చల్లగా దీవించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు నాయన అభివృద్ధి కోణంలో ముందుకు వెళ్తూ సంఘంలో ఉన్నటువంటి దైవజనులు రాజుగారు నేను వారి ద్వారాగా అనేక మంది బిడ్డలు ప్రేరేపింపబడి నేను వారికి సహకారులుగా వెనువెండుండి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు, పురుషులు అందరూ ఐక్యత కలిగిన మీ కుమారుని యొక్క రాకడను, మీ కుమారుని యొక్క నాయన తండ్రి సువార్తను నాయన అనేక రకాలుగా, అనేక రీతిలుగా నాయన వారి ధనాన్ని, కాలాన్ని, సమయాన్ని వెచ్చించి ప్రభా మిమ్మల్ని గణపరుస్తున్న విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మరి ఓదూరు సంఘం ఏ రీతిగా దీవించబడుతుందో దీవించబడిన విధానాన్ని నాయన మీ కుమారుని యొక్క ప్రేమను తండ్రి అనేకులు కనబరాలచాలన్నటువంటి ఒక ఆలోచనతో నాయన తండ్రి వైఎస్ఆర్ నగర్లోనైనా ఒక సంఘాన్ని మీరు రూపుదిద్దారు నాయన. చక్కటి రీతిలోనైనా దైవ సేవకులు దాన్ని తీర్చిదిద్దుతున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. మరి 2 సంఘాల కలయికలు అనేకులు మీ కుమారుని ద్వారాగానైనా మీ చెంతకు చేరుకోవడానికి మీరు చూపుచున్న ప్రేమను బట్టి జరిగిస్తున్నటువంటి పరిచర్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి 2 సంఘాల కొరకు ప్రయాసపడుతూ తండ్రి పోరాటపడుతున్నటువంటి దైవ సేవకులను, వారికి సహకారులు ఉన్నటువంటి యువ
సైనికులను యువ సేవకులను దీవించమని ఆశీర్వదించమని తండ్రి, ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఒక పరిచర్య నాయన మీకు మహిమకరంగా నేను వింటున్నటువంటి మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం ద్వారాగా తండ్రి మరి పీతరు గారు, యోహాను గారు, అపోస్తులందరూ ఎటు రీతిగా సేవ చేసినైనా మీ కుమారుని యొక్క రాకడను, మీ కుమారుని యొక్క నాయన తండ్రి పునరుత్థానమును, జీవమును ఎటు రీతిగా ప్రకటించారో తెలియజేశారు ప్రభు. వాటిని మేము నేర్చుకుని చుండగా మీ శక్తితోను, మీ యొక్క బలముతోను, మీ యొక్క తెలివితోను మమ్మల్ని నింపమని, నడిపించమని మరి తండ్రి దినమున కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసులు, మారు మనసులు మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయాన్ని మనం బైబిల్ పట్టణంగా చదువుకున్నాను. రైట్, మంచిది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం చదువుకున్నాం. మొదటి వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలిగినని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకు వచ్చిరి. మోసపోచున్నాను. వారి మీదకు వచ్చిరి. వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరుసటి నాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. దీంట్లో ఒక ప్రశ్న వస్తుంది మనకి. వారిలో వాక్యం వినిన వారిలో నమ్మిన పురుషులు ఎంతమంది? ఇది ఒక ప్రశ్న రాసుకోవాలను. నెక్స్ట్, రెండో సందర్భం. మర్నాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులను అందరును వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీని చేసిరని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను. మరలా ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నిజంగా వాస్తవానికి మనం చూద్దాం, ఆలోచించేదేనా. పేతురు గారు మాట్లాడితే ఏమన్నారు చూడండి, 9వ వచనం. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టు. చూడు మోసేబాబు, అక్కడ చూడు ఒకసారి, దాన్ని క్లిక్ చేయి. మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నాముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఇల్లు కట్టువారైన మీరు ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదు? మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందగలదుము గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను.
13 వచ్చును ఎన్నో సందర్భం చేయగడు? మూడో సందర్భం. మూడో సందర్భాన్ని చదువుదాం. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్యులేని పామరులను గ్రహించి వారు విద్యలేని బ్రాహ్మణులను గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూసి వారితో కూడా నిలిచి ఉండడం చూసి ఏమియూ ఎదురు చెప్పలేకపోయిరి. ఏమీ ఎదురు చెప్పలేకపోయి అప్పుడు సభ వెలుపులకు పొండని సభ్యులకు పొమ్మని వారికి ఆజ్ఞాపించి వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి తమలో తాము ఆలోచించి ఈ మనుషులను ఏమి చేయదుము? ఈ మనుషులు ఏమి చేయదుము వారి చేత వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది. ప్రసిద్ధమైన సూర్యక్రియ చేయబడి ఉన్నది. యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. యేరుషలేము అందరికీ స్వస్థమే. ఇది జరగలేదని చెప్పజాలము. ఇది జరగలేదని చెప్పజాలము. అయినను అయినను ఇది ప్రజలలో ఇది ప్రజలు ఇంకా వ్యాపింపకుండుటకై ఇంకా వ్యాపించుటకై ఇక మీదట ఇక మీదట ఈ నామమును బట్టి ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనను ఏ మనుషులతో అయినను మాటలాడకూడదని మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలెనని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొనిరి. చెప్పుకొనిది. అప్పుడు వారిని పిలిపించి అప్పుడు వారు పిలిపించి మీరు యేసు నామమును బట్టి మీరు ఏ నామమును బట్టి ఎంత మాత్రమును ఎంత మాత్రమును మాటలాడకూడదు, మాట్లాడకూడదు, బోధింపనకూడదని బోధింపకూడదని అక్కడ చూనైనా వారికి వారికి ఆజ్ఞాపించిరి. ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును అందుకు పేతురును యోహానును యోహానును వారిని చూసి వాళ్ళని చూసి దేవుని మాట వినుట కంటే దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మీరే చెప్పుడి. మేము కన్నవాటిని మేము కన్నవాటిని విన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని చెప్పగా ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుచుండిరి. దేవుని మహిమపరచుచుండిరి. గనుక గనుక సభవారు వారు ప్రజలకు భయపడి ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధవేమియు వీరిని శిక్షించి విధవేమియు కనుగొనలేక కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. విడుదల చేసిరి. స్వస్థపరచుట స్వస్థపరచుట అను ఆ సూచక్రియ అను వారు సూచక్రియ యవన విషయంలో చేయబడును. యవన విషయంలో చేయబడును. వాడు 40 ఏండ్ల కంటే వారు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. ఎక్కువ వయసు గలవారు. వారు విడుదల నుండి 23 వచనం చదువుదాం, 4వ భాగాన్ని ఏనా మోషేబాబు. వారు విడుదల నుండి వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి తమ సోదరుల వద్దకు వచ్చి ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో ఏక మనసుతో దేవునికిట్లని దేవుని ఎట్లని బిగ్గరగా మొరపెట్టిరి. బిగ్గరగా మొదలుపెట్టిరి. నాదా నాదా నీవు ఆకాశమును నీవు ఆకాశమును భూమిని భూమిని సముద్రమును సముద్రమును వాటిలోని సమస్తమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడువు. కలుగజేసిన వాడు అన్య జనులు ఎలా అల్లరి అన్నజనులు అల్లరి చేసిరి. అల్లరి చేసి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రజలందరూ అడ్డమైన ఆలోచన పెట్టుకుని ప్రభువు మీదను ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. భూరాజులు లేచిరి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అధికారులు ఏకంగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు మా తండ్రి నీ సేవకుడునైన నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. దేవత నోట పలికించితివి. ఏమి జరగవలెనని ఏమి జరగవలని నీ హస్తమును నీ హస్తమును నీ సంకల్పమును నీ సంకల్పను ముందు నిర్ణయించును. ముందు నిర్ణయించును 28వ వచనం ముందు నిర్ణయించును. ముందు నిర్వహించు వాటినన్నిటినీ చేయుటకై వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా యేసునకు విరోధముగా హేరోదును హేరోదును పొంతి పిలాతును పొంతి పిలాతును అన్ని జనులతోనూ అన్యజనులతోను ఇశ్రాయేలులతోనూ ఇశ్రాయేలుతోను ఈ పట్టణమందు ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. నిజముగా కూడుకుని ప్రభువా ప్రభువా
ఈ సమయమునందు ఈ సమయమునందు వారి బెదిరింపులను చూసి వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును రోగులు స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన ఈ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా యేసు నామం ద్వారా సూచక క్రియలను సూచక క్రియలను మహత్కార్యములను మహత్కార్యములను చేయుటకును చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ చేయి చాటి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ రాజులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు వారు కూడి ఉన్న చోటు కంపించెను. పంపించెను. అప్పుడు వారందరూ అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ధైర్యముగా బోధించిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో సందర్భం ఇప్పుడు 6వ సందర్భాన్ని చదువుకుందాం. ఎన్నో వచనము 32వ వచనం. వెరీ గుడ్ నాయన. విశ్వసించిన వారందరూ విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఏకాత్మ గలవారే ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో తన కలిగిన వాటిలో ఏదియు ఏదియు తనదనుకోలేదు. తనదనుకోలేదు. వారికి కలిగినది అంతయు వారికి కలిగినదంతయు సమిష్టిగా సమిష్టిగా ఉండెను. ఉండెను. ఇదియుగాక ఇదియుగాక అపోస్తులు అపోస్తులు బహు బలముగా బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యమిచ్చిరి. సాక్ష్యమిచ్చిరి. దైవ కృప దైవ కృప అందరి యందు అందరి యందు అధికముగా ఉండెను. అధికముగా ఉండెను. భూములైనను భూమిలైనను ఎండ్లనైనను ఇండ్లైనను కలిగిన వారందరూ కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటిని అమ్మిన వెల తెచ్చి అమ్మిన వారు తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. అపొస్తలుల మీద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికిని వారి ప్రతి వానికిని వాని వాని అక్కర కొలది వారి వారి అక్కల కొలది పంచిపెట్టిరి గనక పంచిపెట్టిరు గనక వారిలో ఎవనికిని వారిలో ఎవనికిని కొదువు లేకపోయెను. కొదువు లేకపోయెను. 36వ వచనం చివరి సందర్భం చదువుదాం. ఎన్నో సందర్భం అది? 7. వెరీ గుడ్. 7 సందర్భాన్ని నువ్వు రాసుకోలేమే. కుప్రాలో పుట్టిన కుప్రాలో పుట్టిన లేవీయుడగు లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. యోసేపు ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. బర్నబాను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూములు గలవాడై ఉండి భూమి గలవాడైండి దానిని అమ్మి దానిని అమ్మి దాని వెల తెచ్చి దాని వెంట తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. పెట్టెను. ఏనా? ఇంకా కంగారు పడు. జస్ట్ అలా. వెరీ గుడ్ నాయన. మరి చదవబడిన వాక్యాన్ని దేవుడు మరి మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు ఎలా ఉండాలి నాయన? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయాన్ని మనం ఆలోచించేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యచకితమైనటువంటి సంగతులు మనందరితో మాట్లాడుతున్నాయి. అవును ప్రియులారా, దేవుడే ఒక ఆశ్చర్యకరుడు. ఏనా? ఆయన చేసిన కార్యాలు కూడా అంతకంటే ఆశ్చర్యం. ఈ లోకమే బహు ఆశ్చర్యము. కనుక ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనము ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని, ఆశ్చర్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారి జననాన్ని, ఆశ్చర్యచకితమైనటువంటి ఆయన పునరుత్థానాన్ని కూర్చి ఏమండి కేవలం వారు సాక్ష్యం ఇచ్చేది ఎవరనంటే సామాన్యులు చెప్పారు. శాస్త్రవేత్తలు చెప్పారు అనుకోండి, ప్రపంచం అంతా నమ్ముతుంది. ఏనా? శాస్త్రవేత్తలు చెప్తే ఇప్పుడు ఏం చేస్తుందో ప్రపంచం అంతా నమ్ముతుంది. ఇప్పుడు ఎల్లుండు భూగోళం అంతా కూడా బద్దలైసిపోతుందని శాస్త్రవేత్తలు చెప్పారనుకో, ప్రపంచం అంతా ఏం చేస్తుంది? ఇప్పుడు నమ్ముతుంది. కానీ ఒక సామాన్యుడు చెబితే ప్రపంచం నమ్ముతుందా? ఇతను ఎవరికో కొంచెం స్క్రూ లూజ్ అయినట్టుంది, అందుకని ఇతను మాట్లాడుతున్నాడని ప్రపంచం కొట్టి పాడేస్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పునరుత్థానాన్ని గురించి చెప్పింది ఎవరో? సామాన్యులు చెప్పారు. అందుకని దేవాతి దేవుడు కూడా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో పుట్టినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా సామాన్యమైన వారికే ఆయన తనను తాను కనబరుచుకున్నాడు మొట్టమొదటిగా. కనుక ఇలా మనం దైవలేఖనాలని మనం పరిశీలిస్తున్నప్పుడు, దైవలేఖనాలు మనం పరిశోధిస్తున్నప్పుడు ఇలా విలువైనటువంటి సందర్భాలన్నీ
బయటకు వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు. రైట్, నన్ను ఇది అర్థం చేసుకోవడం మనం ప్రయత్నం చేద్దామా? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. 4వ అధ్యాయం, అసలు 4వ అధ్యాయంలో సారాంశం ఏం జరుగుతుంది అని మనం జాగ్రత్తగా మనసు పెట్టగలిగినట్లయితే, యేసుక్రీస్తుల వారు చనిపోయినటువంటి తర్వాత అపోస్తులందరూ ఎక్కడ కూడుకున్నారు? యెరూషలేములో పెంతెకొస్తు పండుగ దినాన ఒక ఇంటిలో 120 మంది కూడుకున్నారు. అలా 120 మంది కూడుకున్నటువంటి తర్వాత నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త మీ దగ్గర పంపుతానని యేసుక్రీస్తులు తన శిష్యులతో ముందుగానే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే వారు ఆత్మ కొరకు దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో వారందరూ వాక్చాతుర్యంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సుమారు ఇంచుమించు 17-18 భాషల వారికి ఆ మాటలు అర్థమయ్యేటట్టుగా బోధించారు. ఎప్పుడైతే వీళ్ళు ఎలా బోధ చేస్తున్నారో ఆ బోధకు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. వారు చేసేటువంటి బోధ ఏంటి అని అంటే, ఇదిగో ఈ కాలంలో నేను నా ఆత్మను మనుషుల మీద కుమ్మరిస్తాను, వారు భాషలతో మాట్లాడతారని దేవుడు ఒక ప్రవచనాన్ని ముందుగా చెప్పాడు కదని ధర్మశాస్త్రాన్ని, క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణాన్ని ఉద్దేశించి పేతురు గారు మాట్లాడారు 11 మందితో. అక్కడ ఉన్నటువంటి పేతురు గారు మాటలు విన్నటువంటి అనేక మంది యూదులు, ఇశ్రాయేలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అన్ని జనులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకుని నమ్మి బాప్తిసం పొందారు. ఇలా నమ్మి బాప్తిసం పొందుతున్నటువంటి ఈ తరుణంలో వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి సువార్త టైంలో ఒక ఆయన కాలు స్వస్థపరిచారు. ఎవరు వాళ్ళు? పేతురు గారు, యోహాను గారు. పుట్టి కుంటివాడైనటువంటి ఒకనికి కాళ్ళు లేవు, కాళ్ళు వచ్చేటట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీకు స్వస్థత కలుగును గాక అనగానే అతని కాళ్ళు ఏం చేసినాయి? ఒకసారి ఆ మాటను చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 6వ వచనం చదువు చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం, దీని ముందు అధ్యాయం 6వ వచనం చదువు ఒకసారి మనం. అంతటి పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును. వెంటనే వాని పాదములను చీలమండములను బలము పొందిన వాడు దిగ్గును లేచి నడవసాగిను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళును. వారు నడుచు దేవుని స్తుతించుట చూసి ప్రజలందరూ ఏం చేశారు? ఇప్పుడు చూసి శృంగారమని దేవాలయపు ద్వారమున భిక్షమాడు కూర్చుండుని వాడు వీడని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండుకొని పరవశులయ్యారు. విస్మయంతో నిండుకుని ఏం చేశారు? దాన్ని ముట్టుకోకుండా, టచ్ చేయకుండా ఇలా టచ్ చేస్తే సరిపోతేనా? రైట్, మనం ఆలోచించేద్దాం. ఏం చేశారంటే ప్రజలందరూ కూడా విస్మయం ఉందరు. ఒక కుంటి ఆయనకి కాళ్ళు ఎలా వచ్చినాయి, కాళ్ళు ఎలాగ ఇవ్వగలిగారంటే అప్పుడు పేతురు గారి స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. నాయన, మేము అతనికి కాళ్ళు ఇచ్చింది మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైను కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నామమనే అతడు స్వస్థపరచబడ్డాడు. ప్రభు అయిన యేసు ఎంత గొప్పవాడనంటే ఆయన అనేక మహత్కార్యాలు సూచక్రియలు ఆయన చేసి చూపెడితే మీరు ఆయనని నిరాకరించారు, ఆయనను దేవుని కుమారుడు కాదన్నారు, మీరు ఆయన సిలువ వేశారు, సిలువ వేసినటువంటి ఆయన తిరిగి లేచాడు, ఆయన గురించి దావీదు గారు చెప్పారని ఒక మంచి పెద్ద ప్రసంగాన్ని చేయబోయేసరికి వీళ్ళందరికీ నాళ్ళు ఇరిగిపోయి, ఇదేంటి ధర్మశాస్త్రం ఉన్నది మా దగ్గర కదా, ధర్మశాస్త్రాన్ని బోధించవలసింది మేము కదని శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి, సమాజంలో అక్కడ ఉన్నటువంటి యెరూషలేము దేవాలయాన్ని నడిపిస్తున్నటువంటి అధికారులందరికీ ఇప్పుడు ఏమొచ్చింది? కోపం వచ్చిందనమాట. ఇదేంటి ఒక పుంటి గుడ్డివాడికి వీళ్ళు ఎలాగా కాళ్ళు ఇవ్వగలిగారంటే యేసుక్రీస్తు నామమునని చెబుతున్నారు. అంతేకాకుండా వీళ్ళు పునరుద్ధానం ఉందని ఆనాటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, యూదులకి, ఇశ్రాయేలుకి, అన్ని జనులకి బోధిస్తున్నారు. వీళ్ళు కొత్త బోధన చేస్తున్నారు. వీళ్ళని అడ్డుకోవాలని కొంతమంది ఏం చేశారని అంటే పౌలు గారిని, పేతురు గారిని అడ్డుకుంటున్న సందర్భమే ఇప్పుడు 4వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి నుంచి వెళ్దాం. ఇది వరకు జరిగినటువంటి చరిత్ర మోషే బాబు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో 4వ అధ్యాయం మనం చూద్దాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, ఇక్కడ చూడు యాజకులట, 4వ అధ్యాయం చూడండి, అక్కడ టిక్ పెట్టుకోవాలి నేను చదివినప్పుడు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, మొదట ఎవరున్నారు నాయన? వారు ప్రజలతో మాట్లాడుచుండగా, అక్కడ చూడాలి, నా వైపు కాదు మీరు. మొదట ఎవరట? వాళ్ళు యాజకులను. తర్వాత ఎవరట? దేవాలయపు అధిపతి. దేవాలయపు అధిపతి అని అంటే యెరూషలేము దేవాలయం, అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయం ఏదైతే ఉన్నదో దానికి అధిపతి ఒకరున్నారో అక్కడ దేవాలయంలో ఎవరుంటారన్నమాట? ఇప్పుడు యాజకులు, దేవుని ప్రజలు. ఇప్పుడు మనకి వాక్యాన్ని ఎవరు బోధిస్తారన్నారు? యాజకులు మనకి ఎవరు? ఇప్పుడు
దైవజనులు బిఎల్ రాజు గారు మనకి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన వాక్య సందేశం ఎక్కడ బోధిస్తున్నారు మనకి? మన సంఘంలో. అలాగే యెరూషలేము దేవాలయంలో కూడా ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఎవరు బోధించేవారు? యాజకులు బోధించేవారు. ఆ యెరూషలేము దేవాలయానికి అధిపతులు ఎవరు? ఒకరు ఆయన ఉన్నారట. ఎవరైనా పై మాటలో మనం చదువుదాం. దేవాలయపు అధిపతియు ఇంకెవరట వీళ్ళు? సద్దుకయ్యులు. అంటే యోధా మతంలో ఒక తెగవారు అనమాట వీళ్ళు సద్దుకయ్యులు. వారు ప్రజలకు బోధించుట. ఎవరు ప్రజలకు బోధిస్తున్నారు? పేతురు గారు, యోహాను గారు ప్రజలకు బోధిస్తున్నారు అనమాట. ఒక ఆయనకి కాళ్ళు లేనటువంటి ఆయన కాళ్ళు ఇచ్చారు కదా. ఇదంతే చూసినటువంటి వీళ్ళు దేవాలయాన్ని నడిపిస్తున్నటువంటి అధికారులు, యాజకులు, అధిపతులు వీళ్ళందరూ కూడుకుని ఏం చేస్తున్నారంటే వారు ప్రజలకు బోధించుట. ఎవరో పేతురు గారు, యోహాను గారు ప్రజలకు బోధిస్తున్నారు కదా. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగుననియు ప్రకటించుట చూసి కలవరపడి వారి మీదకి వచ్చిరి. వీళ్ళు ఏం చేస్తున్నారట? పునరుద్ధానం ఉందని చెప్పగానే వీళ్ళ కలవరం వచ్చింది. ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, సంఘాల్లో ఒకరికంటే ఒకరు గొప్పగా చెబుతున్నప్పుడు నేర్చుకోవలసింది పోయి బాధేసుకుంటూ వస్తూ ఉంటుంది. అలాగే ఈ శాస్త్రుల విషయంలో, ఏమంటే పరిసయ్యుల విషయంలో, సద్దుకయ్యుల విషయంలో, యాజకుల విషయంలో పౌలు గారు, క్షమించండి, పేతురు గారు, యోహాను గారు బోధ చేస్తుంటే వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసుకొచ్చేస్తుంది. పేతురు గారు, యోహాను గారు ఎలా బోధ చేయగలుగుతున్నారు? యేసుక్రీస్తుల వారి దగ్గర ఉండి విని నేర్చుకున్నారు కనుక. మరి వీళ్ళు ఎవరి దగ్గర ఉండి నేర్చుకున్నారు? ధర్మశాస్త్రంలో ఉన్న దానిని నేర్చుకుని తెలుసుకుంటున్నారు తప్ప కానీ వీళ్ళకి అనుభవపూర్వకంగా ఈ మాటలు అయితే వారికి తెలియదు. అందుకని వీళ్ళందరికీ ఏం వచ్చిందట? ఇప్పుడు ఆశ్చర్యం వచ్చిందట. వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరుసటి నాటి వరకు కావలిలో ఉంచిరి. వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది వీళ్ళ వెనకాల ఉన్నారు. ఎవరు వెనకాల? ఇప్పుడు పేతురు గారు, యోహాను గారు వెనకాల. అది మనము దైవ కార్యం చేయాలి కానీ మన వెనకాల ఎవరు ఉంటారు? ఇప్పుడు దైవ సేవకులు ఉన్నారు, వారి వెనకాల ఎంతమంది ఉంటారు? క్రీస్తు సైనికులు అందరూ అలా ఉంటారు. దైవ సేవకులు ముందు, దైవ సేవకులు వెనకాల. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని వారు అంత గట్టిగా గొప్పగా బోధిస్తున్నారు కనుక. ఏమంటే వాక్యం విని వారిలో అనేకులు, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. మరునాడు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకుని, ఇక్కడ చూడండి, ప్రధాన యాజకుడైన అన్నయ్య, మరలా లెక్క పెట్టినైనా ఎంతమంది వచ్చారు నేను అడుగుతాను మరలా. ఇప్పుడు లెక్కెట్టుకోండి. అక్కడ ప్రధాన యాజకుడైన అన్న అంటే యాజకులకు అందరికీ ప్రధానమైనటువంటి వాడు అనమాట మోషే బాబు. ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటి? యాజకులందరికీ ముఖ్యమైనటువంటి వాడు. ఎమ్మెల్యేలకు అందరికీ ఎంపీ, ఎంపీలందరికీ ముఖ్యమంత్రి గారు. ఇలా ఒక సెక్యూరిటీ ఉంటుంది. కానిస్టేబుల్కి అందరికీ హెడ్ కానిస్టేబుల్, వారికి ఎస్ఐ గారు, ఇలా కొన్ని విభాగాలు ఉంటాయి అధికారులలో. అలాగే ఇక్కడ పవిత్రమైనటువంటి దేవాలయంలో ప్రధాన యాజకులు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు ఎవరు? అన్న. తర్వాత ఎవరు? కైప, యోహానాను, అలెక్సేంద్రు, ప్రధాన యాజకుని బంధువులు వారితో కూడా ఉండిరి. వారు పేతురు, యోహాను మధ్య నిలబెట్టి వీళ్ళందరూ కాకేశారు. ఇప్పుడు పేతురు, యోహాను, మీరు చేస్తున్నటువంటి పరిచర్య ఏంటి, పని ఏంటి, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఈ మాటలు మీరు ఎలా వచ్చారు? మరి ఇన్నాళ్ళు యేసుక్రీస్తుల వారు తిరిగారు దేవాలయంలో, యెరూషలేములో, మీకు తెలియదా? మాకు తెలీదు. మరి వీళ్ళకి ఏం తెలుసు? తినడము, ప్రజల మీద బ్రతకడము, ఇదే తెలుసు. నేటికి చాలామంది, మనం అనకూడదు కానీ, ఈ దైవ గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళలో కొంతమంది ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండొచ్చేమో, మేబీ, బహుశా. దేవుడు మనల్ని క్షమించును గాక. కనుక మనం ప్రజల మీద ఆధారపడడం కాదు, ప్రభువు మీద ఆధారపడి పరిచర్యను మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. అందరూ అలా పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళాలి. తమ ప్రాణాలను తున ప్రాణానికి ఎంచుకున్నారు. మరి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? అందుకనే వాళ్ళని పిలిపించి పేతురు గారిని, యోహాను వారి మధ్య నిలబెట్టించి, ఓయ్ మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసేదిరని అడుగుతున్నారు. ఇప్పుడు కండిషన్, మీరు ఏ నామమున ఏ బలము చేత ఈ కార్యాలు చేసేదిరని వారిని అడిగినప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా అంటున్నాడు అనమాట. మరలా పేతురు గారు అందుకున్నారు. ఏదైనా ఒక మాట అనాలి కానీ పేతురు దూకేస్తాడంతే. అలాగా ఈరోజు మన స్థానిక సంఘంలో ఎవరైనా ఏదైనా వాక్యం చెప్పాలి, ఆ వాక్యము బైబిల్కి అనుగుణంగా ఉందా లేదా దైవ సేవకులు రీసెర్చ్ చేస్తారు. ఒకవేళ అనుగుణంగా లేదనుకో ఎమ్మటనే ప్రశ్నించేస్తారు ఆయన. సభ, ఏమండి, కూడిక, సభ, కూడిక అని వ్యత్యాసం చేయరు. అక్కడ జరుగుతున్నటువంటి దైవ పరిచర్య ఆ దైవానికి అనుగుణంగా మాటలు ఉన్నాయా? ఒకవేళ లేవా? లేకపోతే ఏంటి? ఆయన అడగాలి. ఆయన చిన్నవాడైనా పెద్దవారైనా వారు ఎవరైనా సరే అడగాలి. దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఆయన నిలదీయడం కాదు, వాక్యానికి ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని మాకు వివరించండి. ఇది ఆయన నేర్చుకున్నది.
అందుకనే పేతురు మాట్లాడుతున్నాడు అనమాట. ఎమ్మటిని ఈయనకి ఆలోచన వచ్చింది పేతురు గారికి. అప్పుడు అంటున్నాడు చూడండి అనమాట, పేతురు బలముతో నిండిన వాడే ఇట్లా నేను ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బునిలకు చేయబడిన ఉపకారం గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు ఒక ఆయన కాళ్ళు లేవు కదా, కాళ్ళు ఇచ్చిన ఆయన గురించి మీరు ఎందుకు ఊరట పడుతున్నారు? ఆయన ఎవరి ద్వారాగా పొందాడనంటే యేసుక్రీస్తుల నామమునే ఆయన పొందాడని చెప్పడానికి మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడని యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇతను ఎలా స్వస్థత పొందాడనంటే, మీరు చంపేశారు కదా, ఆయన్ని దేవుడు తిరిగి లేపాడు. ఆయనే ప్రభువు అని యేసు. ఆ యేసు నామమునే ఇతని కాళ్ళు ఇచ్చేటట్టుగా మేము అతన్ని వేడుకున్నాము, దేవుని వేడుకున్నాం. దేవుడు ఆయనకు స్వస్థతనిచ్చాడు. ఇది జరిగినటువంటి కార్యం అనబోయేసరికి వాళ్ళందరి కళ్ళు గిర్రం తిరిగిపోయినాయి. వాళ్ళందరి కళ్ళు ఏం చేసినాయి? ఆయన కళ్ళు అంటుకున్నాయి వాళ్ళందరికీ కూడా. ఆ ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలక తలరాయి అయిను. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామం వలన ఏం కలుగుతుందట? రక్షణ కలుగును. చూన్నాను, ఎవరి నామం వలన రక్షణ కలగదు కానీ ఈ నామం వలనే రక్షణ కలుగును. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన, అంటే ఏ మనుషుల్లోనూ కూడా అంత కెపాసిటీ లేదు, అంత పవర్ లేదు, అంత పేరు లేదు. మరి ఎవరిలో ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో. ప్రభు యేసు నామములో స్వస్థత ఉన్నదయ్యా. పాటలు రాశారు కదా, యేసు నామములు. పాట ఏంటది? ఉన్నదయ్యా అని మంచి పాట ఉంటుంది. కనుక ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన ఏ నామానికి ఎంత లేదని అంటే, తండ్రినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎంత గొప్పగా చూపిస్తున్నాడో అప్పుడు ఆనాటి ఉన్నటువంటి ప్రపంచానికి అంత గొప్పగా చెప్పారు పేతురు యోహాను గారు. ఏనా పేతురు గారు, యోహాను గారు. అప్పుడు చూడండి 11వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగి, యేసెవరో మెస్సియా, యేసెవరో లోకరక్షకుడు అని ఇన్ని విషయాలు వీళ్ళకి తెలుసు. కానీ ఆయన అంగీకరించలేదు వీళ్ళు. ఆయన అంగీకరిస్తే వీళ్ళ పదవులు, వీళ్ళ అధికారాలు, వీళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయని. పదవులు, అధికారాలు ఎన్నాళ్ళు ఉంటాయి? మనం ఉన్నంతకాలమే. పోనీ మనం ఎంతకాలం ఉంటాం? మనం ఉన్నంత కాలంలో సత్యాన్ని నిలబెట్టాలి తప్ప అసత్యం వైపు, అసత్యాన్ని నిలబెట్టాలని మనం ప్రయత్నం చేయకూడదు. సత్యాన్ని నిలబెట్టాలంటే కొన్నిసార్లు విమర్శలు వస్తాయి. సత్యాన్ని నిలబెట్టే పనులు ఏమండి ఎదురుదాడులు వస్తాయి. అయినా సరే నిలబడాలి. నేను నిలబడ్డాను అంటున్నారు. ఈరోజు చాలామంది దైవ సేవకులు కూడా నిలబడ్డారు. అలా నిలబడినటువంటి వారు ఈరోజు ఎన్నో దైవ కార్యాలని చేస్తున్నారు. దానికి మన ఓదూరు క్రీస్తు సంఘమే గొప్ప నిదాహరణ, గొప్ప సూచనగా దేవుడిది పెట్టాడు. కనుక మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారి విద్యలేని ప్రామారులను గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగి స్వస్థత పొందిన ఆ మనుషుడు నిలిచి ఉండుట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు ఆ సభ వెలుపల పొండని వారికి ఆజ్ఞాపించి తమలో ఆలోచన చేసుకుని, ఈ మనుషులు మనం ఏమి చేయదు, వారు ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడుతుంది కదా, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ ఇది జరిగిందని చెప్పజాలము. ఆయన ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండా ఉండుటికై ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషునితోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొండ్రి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామను బట్టి ఎంత మాత్రమును బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారట. పేతురు గారిని, యోహాను గారిని ఏమని చెప్తున్నారు? యేసునామమును బట్టి మీరు ఎంత మాత్రమును ప్రకటించడానికి వీలు లేదు అని అనగానే వీళ్ళకి కోపం వచ్చింది. మరలా ఏమంటున్నారు వాళ్ళు? అందుకు పేతురుని, యోహాను వారిని తేరి చూసి, దేవుని మాట వినటికంటే మీ మాట దేవుని దృష్టికి న్యాయమా? మీ మాట మేము వినం, దేవుని మాట మేము వింటాము. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మా రక్షకుడు మాకు ఏమని చెప్పాడంటే, మేము సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి విని దేవుని మహిమపరిచిరి. ఈ సభ, ఈ విధానం అంతా బయట ఉన్నటువంటి వారు అందరూ వింటున్నారు. ఒకరు వీళ్ళు ప్రధాన యాజకులు, వీళ్ళ మాత్రమే కాదు, ప్రజలు కూడా సాక్ష్యం కూడా కనబడుతుంది. ప్రజలందరూ కూడా ఒక ధైర్యం కలుగుతుంది. ప్రజలందరిలో ఒక విశ్వాసం వచ్చింది. ప్రజలందరూ దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని కార్యాలు ఇవి కదా, మేము ఎలాంటి కార్యాలు ఎప్పుడు మాకు ధర్మశాస్త్రోపదేశకులు కానీ, యాజకులు కానీ, సద్దుకేయులు కానీ, పరిసయ్యులు కానీ మాకు ఎప్పుడు ఏనాడు ఎలాంటి మాటలు చెప్పలేదంటే వాళ్ళ కళ్ళు గిర్రన్న తిరిగిపోయి ఏం చేస్తారంటే దేవుని మహిమపరుస్తున్నారు. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరుచుంటారు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధవేమి కనుగొలిన గట్టిగా బెదిరించి విడుదల చేసి స్వస్థపరచుడని ఆ సూచక్రియ ఎవరి విషయంలో జరిగిందో వాడు 40 ఏళ్ల కంటే
ఎక్కువ వయసు గలవాడు 40 సంవత్సరాల నుంచి ఆ బాధని, ఆ కష్టాన్ని అతను అనుభవిస్తున్నాడు. అప్పటికి ఆయనకి స్వస్థత కలిగింది. మనం యాకోబు గారు ఎన్ని సంవత్సరాలు నిన్న దుఃఖాన్ని పొందడం మనం నేర్చుకున్నాం. వెరీ వెరీ గుడ్ మోషే బాబు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటే యోసేపు గారు ఎన్ని సంవత్సరాలు బాధను అనుభవించాడని నేర్చుకున్నాం. 13 సంవత్సరాలు. ఆయన 13 సంవత్సరాలు పరీక్షింపబడ్డాడు. ఆయన 20 సంవత్సరాలు యాకోబు గారు దుఃఖించారు. ఇది ఇక్కడ 40 సంవత్సరాల పాటు మరి అతను వయసు 40 సంవత్సరాలని చెప్పబడింది. అతను ఎప్పుడు మరి కుంటివాడిగా అయ్యాడు అన్నది మనకి లేఖన భాగాలు అయితే సెలవు ఇవ్వట్లేదు. ఒకవేళ పుట్టి కుంటివాడని రాయబడింది, క్షమించండి, మనకు 3వ అధ్యాయంలోనే అక్కడ రాయబడింది చూడండి పిల్లలు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అంటే పుట్టుకతోని ఇతను ఎవరన్నమాట, దాన్ని రైట్ చేయను. అందుకని అంటాను నేను సైలెంట్గా చివరి నొక్కలు బాబు అని చెప్తున్నాను 1కి 10 సార్లు. మళ్ళీ పాడైపోతుంది ఆ పరిచర్య అంతని. ఏనా వీళ్ళు ఏమని చెప్తున్నారు, మా పుట్టుకును ఉంచే కూడా ఇతను ఎవరన్నమాట, గురుడి అది కుంటివాడని మనకి లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు 23వ వచనం చదువుదాం. వారి విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు, ఎవరు విడుదల నుండి, పేతురు గారు, యోహాను గారు మరలా తన స్వజనుల దగ్గరికి వచ్చారండి. స్వజనులు ఎవరు, అపోస్తులు 120 మంది, వీళ్ళందరూ కూడుకుని ఉన్నారు కదా. వాళ్ళందరూ కలిసి ఏమని చెప్తున్నారు ఇప్పుడు మోషే బాబు చూడాలి. వారి విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులకును పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లని మొర్ర పెట్టిరి. వీళ్ళందరూ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు అనమాట. 24వ వచనం నుంచి పడిపోతుంది అది. 24వ వచనం నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఏమని ప్రార్థన చేస్తున్నారో మనం చూద్దాం ప్రియులారా. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేయవాడువు. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరిని పరిచయం చేస్తున్నారు వీళ్ళు, ప్రార్థనలో కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు, దావీదు గారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దావీదు ఒక మంచి రాజు గనక ఇశ్రాయేల్ అందరిలో పేరెన్నిక కలిగినటువంటి రాజు. ఈరోజు కూడా మన స్థానిక సంఘం నుంచి, ఓదూరి సంఘం నుంచి మనం వెళ్ళినప్పుడు ఎవరయ్యా మీ సేవకులు అంటే పలానా దైవ సేవకులు బిఎల్ రాజు గారు అని, ఆయన మాకు బాగా తెలుసు, ఆయన మంచి పరిచర్య చేస్తారు, దేవుని వాక్యాన్ని బహు బలంగా ప్రకటిస్తున్నారు, ఆయన గురించి మేము విన్నామని కొంతమంది సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటుంటారు. అలాగే ఇక్కడ ప్రార్థనలు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళందరూ కూడా దావీదుని జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నారనమాట. అధికారులు ఏకం కూడు మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట నీవు పలికించేదివి. ఏమి జరగవాలని నీ హస్తము నీ సంకల్పం ముందుగా నిర్ణయించును వాటిని అన్నిటినీ చేయుటికి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునికి విరోధముగా హేరోదును పొంతి పిలాతునకు అన్ని జనులతో ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులను చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడని యేసునామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా. ఇలాగ యేసుక్రీస్తు ప్రభుల వారి సేవని, సువార్తని ఒక కుంటివాణి ద్వారాగా మరి సేవా పరిచర్య ముందుకు వెళ్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఒక వ్యక్తి ద్వారాగా ఇప్పుడు యేసుక్రీస్తుల వారి సేవ సువార్త ఎలాగెళ్తుంది, ముందుకు వెళ్తుంది. ఎవరి ద్వారాగా, ఒక అంగవైకల్యంతో పుట్టిన వాని ద్వారాగా. ఏమండి ఈరోజు మనకు అవయవాలు అన్నీ ఉన్నాయి, కొద్దో గొప్ప డబ్బులు ఉన్నాయి, మరి ఈరోజు మనం సువార్తను చేయడానికి వెళ్తున్నామా, సిగ్గు తెచ్చుకోవాలని మనం అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలను బట్టి. ఏనా కనుక ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు పేతురు గారు, యోహాను గారు, ఏమంటే అక్కడ కూడుకున్నటువంటి 120 మంది, 5,000 మంది, 3,000 మంది, వీళ్ళందరూ కలిసిపోయారు. ఇప్పుడు మోషబాబుని ఇలా రావాలి, వీళ్ళందరూ కలిసిపోయి ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోయి ఏం చేస్తున్నారంటే 32వ వచనం, విశ్వసించిన వారు అందరూ ఎంతమంది, ఇక్కడ ఒక 5,000 మంది, అక్కడ 3,000 మంది, ఎన్ని వేల మంది, అప్పుడు 8,000 మంది. అపోస్తులు 12 మంది, 120 మిగతా వారేమో 120 మంది, వాళ్ళు 12 మంది ఏమో అపోస్తులు. వీళ్ళందరూ కలిసి ఎంతమంది, సుమారు 8,000 9,000 మంది చిల్లర మనుషులతో ఉన్నారనమాట. వీళ్ళందరూ విశ్వసించిన వారందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, జయగడు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదట. ఈ 8,000 మందికి ఎవరి దగ్గర ఏదైతే ఉన్నదో అదే అందరికీ కూడా వాళ్ళదే. ఇక నాది, ఇది మోసేది,
ఇది జైతెల్లిది, ఇది దొరబాబుది అనడానికి వీల్లేదు. అందరికీ ఒకటే. ఏనండి, వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా నుండును. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. యేసుక్రీస్తుల వారి పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏనండి, భూములైనను ఎండలైనను కలిగిన వారందరూ వాటిని నమ్మి వాటి ఎలా తెచ్చి ఎవరి దగ్గర పెడేస్తున్నారట? అపోస్తులు పాదాల దగ్గర పెడేస్తున్నారట. అంటే ఇంక వీళ్ళందరూ కూడా దేనికి లోబడిపోయారు? సువార్తకు లోబడిపోయారు. సువార్త తప్ప వీరి జీవితంలో మరొక దానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి, వారు ప్రతివానికి అపోస్తుల పాదంలో పెట్టి వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదువు లేదు. ఇప్పుడు కుప్రాల పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒక మనుషుడుని, ఇతనికి అపోస్తుల హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నాబా అని పేరు పెట్టిరి. ఇతడు భూములు గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర ఏం చేశారు? వీళ్ళందరూ కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. ఎందుకు? మీరు దేవుని సేవ చేయండి, మీరు క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం గురించి చెప్పండి. దానికి అవసరమైతే మీకు ప్రయాణాల కొరకు, మీరు సభల కొరకు మేము వెనకాలండి మీకు సహాయం చేస్తాం, మీరు మాట్లాడండి అని మరి అపోస్తులందరికీ మరి ధనాల్ని, సమయాల్ని, కాలాల్ని ఇచ్చి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నట్లుగా వాక్యం మనకి సెలవిస్తుంది. నేడు మరి మీరు నేను కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు సంపదలో నుంచి దేవునికి ధనాన్ని, ధనాగారాన్ని సమృద్ధిగా ఇచ్చి క్రీస్తు సువార్తలో, సేవలో, పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళాలని ఈ ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం ద్వారాగా దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడారు. కనుక విన్న వాక్యము, చెప్పబడిన వాక్యం మనందరి వినికిడిలో, అలాగే ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన అందరి వారిలో దేవుడు ఫలమును తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్య పరిచర్యను బట్టి మన ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలను జ్ఞాపకం చేసుకుని మరి ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి 2 జంట నగరాలకి సువార్త సేవ పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులు దైవ సేవకుల కొరకు, వారికి సహకారులు ఉన్నటువంటి పెద్దల కొరకు, పురుషుల కొరకు, అలాగే దైవ సేవకు బృందం అంతటి కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం పరిచర్యలో ముందుకు వెళ్ళిపోదాం. మోషబాబు ప్రార్థన. పరలోకమందున్న గసిమి కంటున్న మాట రేగి కంటండి రేగతండి వాక్యం కొనండి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం కొనది నా అధ్యయనం మేము ఇంటి పెట్టి మారు కాకుండా మా రుద్రాంతలు పైందిలా చూడించండి. ఇట్రీగా మా ఊరు సంఘం తీసింది కంటండి ఇట్రీగా తండ్రి ఓదూరు వాయిస్ నారండి సంఘం తీసి అధికారుతానికి వాక్యాన్ని బోధిస్తున్న బియ్యాలు అధికారం దీవించాలి, అధికారులు కుటుంబం దీవించాలి, అది కాబట్టి ఎంగళతో నారలు గారు వందన ముట్టిపడి సత్తుపడింది ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. జైతల్లి ప్రార్థన. ఫలితం వేతన ఉంటారు కదా, ఇంటికి ఎంత ఊటరి కదండి వాకింగ్ చేయగలండి. మా మొన్న రథ తెసిలా చేసింది ఎంతమంది రోటరీ కదండి. వాకింగ్ చేయగలండి మీదనే సత్యని స్వామి నీకు ఎంతమంది రోటరీ కదండి. వదురు క్రిస్తాంగా నడిపిస్తుంది. మా పిల్లలు రాదు కానీ దీవించండి ఏంటండి. వాళ్ళ భార్య కానీ కూడా దీవించండి, రాణం కానీ కూడా దీవించండి, వాళ్ళ పుట్టిన ఇద్దరు బిడ్డలు కూడా దీవించండి. ఇంకా అలా తండ్రి రోగులు అందరినీ ముట్టబేసుకొని ఈ రోటరీగా తండ్రి సంఘ కాపరకుండా అందరినీ దీవించండి. వదురు క్రిస్తాంగా తండ్రి వేసిన క్రిస్తాంగా తండ్రి జంట రంగ నగరాలు తండ్రి ఆ 2 ఏళ్ళకి బోధిస్తున్న పిల్లలు రాజుగా తండ్రి వ్యాపారం నేర్చుకుని ఆయన కూడా దీవించండి తండ్రి. ఆయనకి శక్తిని బలాన్ని తండ్రి వాటిని చెప్పి పుట్టుదల కూడా ఇవ్వండి తండ్రి. ఇంకా అలా తండ్రి రోగులు అన్నం ముట్టబేస్తున్నాను తండ్రి. రోటరీగా తండ్రి జూ పాడుతండి, పెంకులు పాడుతండి, ఈ అన్ని గ్రామాలు దీవించాను, అక్కడ ఉన్న సేవకులందరినీ దీవించాను తండ్రి. ఇంకా తండ్రి రోగులు అన్నం ముట్టబేస్తున్నాను ఏ కృష్ణ పరమ తండ్రి. చివరిగా పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవా, మీ బంగారు పవిత్ర పాదములకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంతవరకునైనా అపోస్తుల కార్యాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి మీ యొక్క వాక్యంలో నిలబెట్టినందులకి కృతజ్ఞతలు తండ్రి. అలనాడు నాయన మీ కుమారుని యొక్క రాకడను, మీ కుమారుని యొక్క మరణమును, పునరుత్థానమును నాయన ఎంత గొప్పగా చక్కగా అపోస్తులు వివరించారో తండ్రి. దాంట్లో ప్రధానుడు, అగ్రగణ్యుడు నాయన పేతురు గారు, యోహానులు తండ్రి,
ధైర్యముగా తండ్రి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తండ్రి అనేక ఆత్మలను నాయన సంపాదించుట్లు నాయన రక్షించుట్లు ఎంతగా ప్రయాసపడ్డారో పోరాటం చేశారో తండ్రి వాక్యం ద్వారా ఎంతసేపు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందులకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ విన్న వాక్యం మా వినికిడులు 30 60 100 ఫలింపజేయండి. అలాగే ఈ పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన బిడ్డలందరినీ పరిశుద్ధులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ రీతిగా ఎటు రీతిగానైనా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి పరిచర్య చేసి సేవ చేయాలని మీరు ఆశిస్తున్నారు. ఆ మార్గాల్లో ఆ స్థలాల్లో నాయన ఎంతకంటే ఘనముగా గొప్పగా నాయన మిమ్మల్ని తెలుసుకున్నట్టుకు మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని ప్రకటించుటకు ఆత్మాధీనంలో వారిని నిలబెట్టమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదురుని మీరు ప్రేమించి వైఎస్ఆర్ నగర్ అనే సంఘాన్ని అక్కడ స్థాపించి ప్రభా 2 సంఘాలు తండ్రి మీ యొక్క సత్యవాక్యంలో పెరగడానికి పోషించడానికి అనేకులకు నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీ కుమారుని రాకడా మీ కుమారుని యొక్క మరణము మీ కుమారుని యొక్క పునరుత్థానం గురించి చెప్పి రక్షించి ప్రభా అనేకులను నిలబెట్టు తండ్రి. ఈరోజు నాయన మంచి తారాస్థాయిలో మీరు నిలబెట్టినందుకే మరి జంట సంఘాలను బట్టి నాయన మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ 2 సంఘాల కొరకు అహోరాత్రులు దేవరాత్రులు వాక్యం ద్వారా కష్టపడుతూ ప్రయాసపడుతూ పోరాటం చేస్తున్నటువంటి మా ప్రియులు దైవజనులు సేవకులు రాజుగారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి వారితో పాటు నాయన సేవకు బృందంగా ఈరోజు జరుగుతున్నటువంటి సేవలో పరిచర్యలో తండ్రి ఇదిగో నాయన బైబిల్ సెమినార్లో తండ్రి నాయన సేవకు బృందం సేవకులు కలిసి నాయన ప్రయాణాలు చేస్తూ ప్రభు పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి నాయన మీ దాసులను మీరు నిలబెట్టండి, లేవనెత్తండి. ఆయువుతోనూ ఆరోగ్యంతోనూ బలముతోనూ ఆనందంతోనూ నాయన సమృద్ధితోనూ సంతృప్తితోనూ నాయన నీ బిడ్డలను మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఇంతవరకు జరిగిన ఈ పరిచర్యను మీ దయగల చేతులకు అప్పగించుకొని మరొక పర్యాయం ప్రభు మీ పాసనులు కలిసి మీ కుమారుని రాకడం గురించి మీ కుమారుని యొక్క ఉద్దేశాన్ని గురించి మరికొన్ని వివరాలు మేము తెలుసుకుని తండ్రి వాటి ప్రకారం జీవించుటకు వాటి పట్ల భయభక్తులతో నిలబడగలుగుటకు మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని ఇంతవరకు ప్రార్థించినటువంటి నీ ప్రియబిడ్డలిద్దరిని మీరు దర్శించండి. ప్రార్థన ద్వారా ఇంకా మరిన్ని అనేకమైనటువంటి సంగతులు వారు వినుటకు నేర్చుకున్నట్టుకు తెలుసుకున్నట్టుకు నేను మీ కుమారు నామలో ప్రార్థించుటకు ప్రతిఫలాలు పొందుటకు ఆత్మ సహాయాన్ని వారికి ఇచ్చి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.